రీసెంట్గా మీరందరూ మా కొత్త ఇల్లుని చూశారు కదా. సో అప్పుడు కొంత వర్క్ జరుగుతూ ఉండింది. సో ఇప్పుడు వర్క్ ఎంతవరకు వచ్చింది, ఇంకా ఏమేమి కావాలి, ఇంకా ఏమేమి చేయాలి, ఇవన్నీ ఉంటాయి కదా. సో ఐ థాట్ నాతో పాటు మీ అందరికి కూడా ఈ ప్రాసెస్ అన్ని చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నాను. Hi Shweta. Hi. This is Shweta from Spaces Interiors. మా ఇంట్లో కూడా ఇలా పెట్టుకోలేదే. So when we occupy, even men are no less. I'm waiting eagerly to say everything. Yes. ఆగలేకపోతున్నాను సార్. ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మంజులా నిరుపమ్. రీసెంట్గా మీరందరూ మా కొత్త ఇల్లుని చూశారు కదా. సో అప్పుడు కొంత వర్క్ జరుగుతూ ఉండింది. సో ఇప్పుడు ఎంతవరకు వచ్చింది, అప్పుడప్పుడు మనం వచ్చి మానిటర్ చేస్తూ ఉండాలి కదా, వర్క్ ఎంతవరకు వచ్చింది, ఇంకా ఏమేమి కావాలి, ఇంకా ఏమేమి చేయాలి, ఇవన్నీ ఉంటాయి కదా. సో ఐ థాట్ నాతో పాటు మీ అందరికి కూడా ఈ ప్రాసెస్ అన్ని చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నాను. అండ్ ఈరోజు ఓన్లీ చూడడమే కాకుండా మా ఇంటీరియర్ డిజైనర్తో కూడా మాట్లాడదాము. ఎక్కడ ఏంటి అనేది, ఏం ప్లాన్ చేశారు అనేది నాకన్నా మంచిగా తనే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. స్పేసెస్ ఇంటీరియర్స్ అని వాళ్ళని కాంటాక్ట్ అయ్యి వాళ్ళతో అన్నీ చేపిస్తున్నాము. అండ్ ఆల్సో దే ఆర్ వన్ ఆఫ్ ద క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ నిరుపమ్ అనమాట. ఇప్పుడు నేను మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నా. హాయ్ శ్వేత. Hi. దిస్ ఇస్ శ్వేత ఫ్రమ్ స్పేసెస్ ఇంటీరియర్స్. Yeah. సో శ్వేత, యాక్చువల్లీ నేను లాస్ట్ టైం వచ్చి ఏంటి ఏం జరుగుతుంది అనేది చూపించాను. సో ఇట్స్ బెటర్ మీరు ఎక్కడ ఏంటి అని నాకన్నా ఇంకా మంచిగా, యాజ్ యూ డిజైన్ ఎవ్రీథింగ్, absolutely. సో మంచిగా మీరే చెప్తారని ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఇప్పుడు? Sure. ఇది హాల్. హాల్లో మనం ది ఫాల్ సీలింగ్ హాఫ్ అయిందా లేదా? No, fall ceiling is completely finished. ఇంకా మనకి ఫినిషింగ్ ఒకటి చేసేది ఉంది, అండ్ వీ హ్యావ్ లైటింగ్ ఫిక్స్చర్స్ yet to be done. ఇక్కడ వుడెన్ సీలింగ్ వస్తుంది మనకి ఎంట్రన్స్ లో రాగానే. ఇక్కడ వీ హ్యాడ్ అన్ ఎక్స్ట్రా స్లాబ్. సో ఇవన్నీ మనం కవర్ చేసేసాము. అవును, ఇక్కడ కవర్ చేసేసి మనకి స్పెషల్ లైటింగ్ ఎఫెక్ట్ అనేది వస్తుంది ఆల్బెస్టర్ ది. మనకి ఇక్కడ లైటింగ్ ఎఫెక్ట్ వస్తుంది. ఎంట్రన్స్ లో రాగానే వీ షుడ్ ఫీల్ అ పాజిటివ్, మనకు ఒక పాజిటివ్ అంబియన్స్ అనేది ఉండాలి కాబట్టి మనకి ఎంట్రన్స్ లో రాగానే మంచి స్పెషల్ లైటింగ్ ఎఫెక్ట్ అనేది మేము ఇంప్లిమెంట్ చేసాము. అండ్ యాజ్ యూ కమ్ హియర్ మనకి వుడెన్ సీలింగ్ ఉంది ఇక్కడ. ఇదంతా సెంటర్ లో వుడెన్ సీలింగ్ ఉంది. వుడెన్ సీలింగ్ వచ్చేసి మేము ఇక్కడ ఒక డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ ప్లాన్ చేసాము ఇక్కడ ఈ వాల్ కి. అండ్ అక్కడ వస్తుంది మనకి టీవీ యూనిట్. టీవీ యూనిట్ వస్తుంది అక్కడ. అండ్ మనకి హాల్ చాలా స్పేషియస్ గా ఉంది కాబట్టి ఇది ఒక 2 సెగ్మెంట్స్ లో డివైడ్ చేసాము. అది డైనింగ్ సెగ్మెంట్, ఇదేమో గెస్ట్ లివింగ్. గెస్ట్ లివింగ్ కి డైనింగ్ సెగ్మెంట్ కి మధ్యలో వి ప్లాంట్ నైస్ పార్టీషన్ దట్ విల్ గివ్ ఇన్ అ లాస్ట్ టచ్. వర్క్ ఏంటంటే మధ్యలో పార్టీషన్. దిస్ ఇస్ అ స్పెషల్ థింగ్ కాబట్టి. ఇదేంటి ఇది ఇంత పొడుగా వచ్చింది? అది లైటింగ్ కోసము. లైటింగ్ కోసం అని చెప్పి ముందే మనము ప్లాన్ చేసి పెట్టుకోవాలి, వైరింగ్ అవన్నీ కూడా. అందుకని చెప్పి మనము ఇవన్నీ ప్లాన్ చేసేసాం. సో ఇప్పుడు లైక్ పార్టీషన్ ఏదైతే ఉందో దట్ విల్ కమ్ టిల్ వేర్ హియర్ దేర్ విల్ బి అ సెంటర్ పార్టీషన్ ఓవర్ హియర్. మనకి ఇక్కడ సెంటర్ పార్టీషన్ ఉంటుంది. అందరూ లైక్ అంటే కొంచెం డిఫరెంట్గా ఉంటే బాగుంటుంది, పెద్ద హాల్ కదా అని చెప్పి ఆలోచించాము. ఆ సైడ్ పార్టీషన్స్ ఇస్తారు మోస్ట్లీ. సో ఐ డోంట్ వాంట్ టు గివ్ లైక్ దట్. ఐ వాంట్ టు గివ్ సంథింగ్ కొంచెం డిఫరెంట్గా చూద్దాము. అంటే మైట్ బి ఇట్స్ రొటీన్ థింగ్, బట్ మీకు ఇక్కడ ఈ స్పేస్కి డిఫరెంట్గా ఉంటుందని చెప్పి సెంటర్ పార్టీషన్ ప్లాన్ చేసాము. సో దట్ మీకు వాకింగ్ కూడా అటు నుంచి రావచ్చు, ఇటు నుంచి కూడా రావచ్చు. పార్టీషన్ ఉంటుంది అండ్ అటు ఇటు స్పేస్ ఉంటుంది. ఓకే. సో దిస్ ఇస్ డైనింగ్ ఏరియా. దిస్ ఇస్ డైనింగ్ ఏరియా. ఓకే, ఈ డైనింగ్ ఏరియా వస్తుంది. సో అకార్డింగ్ టు ద ప్లాన్ ఆఫ్ దిస్ బిల్డింగ్, దేవుడి మందిరం అనేది పైన వస్తుంది. సో మనం అది మార్చాము కదా, ఎక్కడ వస్తుంది?
ఇక్కడ పార్టీషన్ ఫ్రంట్ నుంచి మనకి పార్టీషన్ లాగే కనిపిస్తుంది, Okay. బట్ వెనకాల నుంచి మనకు అందులోనే దేవుడు క్యాబిన్ కూడా వస్తుంది, ఓ టెంపుల్ క్యాబిన్ కూడా వస్తుంది. సో ఇట్ విల్ బి ఈజియర్ ఫర్ యూ. అండ్ అకార్డింగ్ టు ద వాస్తు, ఇఫ్ గాడ్ సెగ్మెంట్ ఈజ్ ద టెంపుల్ సెగ్మెంట్ సెంటర్లో ఉంటే మనకి వాస్తుకు కూడా చాలా మంచిది అనమాట. okay. East సో అటు ఇటు కార్నర్స్లో ప్లాన్ చేయకుండా సెంటర్లో ప్లాన్ చేసాం. ఓకే ఓకే. సో అది కనపడదు కూడా, కనపడదు కూడా, మీకు ప్రైవసీ ఉంటుంది, వాళ్ళకి కనిపించదు. అండ్ మీకు ఇన్ ఫ్యూచర్ ఏమైనా పూజస్ అవన్నీ ఉన్నా కూడా దేర్ ఈస్ అ హ్యూజ్ సిట్టింగ్ స్పేస్ ఓవర్ హియర్ అండ్ యూ కెన్ ఆల్సో మెడిటేట్ యువర్ సెల్ఫ్. ఓకే. సో ఇంకా అది కట్లరీ స్టాండ్ ఎక్కడ వస్తుంది? ఇక్కడ వస్తుంది. లెట్స్ గో టు ద కిచెన్. యా, ఇది మా డైనింగ్ క్రాకరీ యూనిట్ అనేది ఆ వాల్ కి వస్తుంది. ఈ wall కి ప్లాంటెడ్ బికాస్ మనకి కిచెన్ కి ఇక్కడ వాకింగ్ స్పేస్ మనకు దెబ్బ తినకూడదు కాబట్టి మనం అక్కడ ఆ వాల్ కి ప్లాన్ చేసాము. ఓకే ఓకే. ఇట్ షుడ్ బి ఫంక్షనల్, ఇట్ షుడ్ బి ఫంక్షనల్ ఎనఫ్. ఓకే ఓకే. ఈ విండో పక్కన అది వస్తుంది, విండో పక్కన వస్తుంది, సర్వింగ్ యూనిట్ విండోతో పాటు వస్తుంది. ఓ Yeah. ఓకే ఓకే. సో ఇంకా కిచెన్ కదా, కిచెన్ లో ఐ థింక్ అన్ని ఇది పెట్టారు కానీ డోర్ పెట్టలేదు ఇంకా. ఇంకా ఇది ఫినిషెస్ ఉన్నాయి, ఇది ఇంకా ఫినిషింగ్ ఉంది. వీ హ్యావ్ గ్లాస్ ప్రొఫైల్ డోర్స్ కమింగ్ అప్. ఇక్కడ అంతా ఈ పైన అంతా గ్లాస్ ప్రొఫైల్స్ వస్తాయి, గ్లాస్ ప్రొఫైల్స్ వస్తాయి మనకి. అండ్ వీ డూ హ్యావ్ అ నైస్ బ్యాక్ స్ప్లాష్ కూడా ఇక్కడ ఈ వాల్ కి బ్యాక్ స్ప్లాష్ మంచిది వస్తుంది. మనకు ఆల్రెడీ ఇక్కడ ఇన్బిల్ట్ బ్యాక్ స్ప్లాష్ ఉంది కాబట్టి ఇట్స్ అ నైసర్ వన్ ఓన్లీ. ఇక్కడ వీ డూ హ్యావ్ అ గ్రానైట్, వైట్ గ్రానైట్ గివింగ్ హియర్. ఓకే ఓకే. అందరూ రొటీన్ గా బ్లాక్ వేసేసుకుంటా ఉంటారు. Absolutely not a maintenance free. Granite is usually a maintenance free stone. కాబట్టి మనకి ఇక్కడ వైట్ గ్రానైట్ వస్తుంది విత్ లైట్ గ్రెయిన్స్. ఓకే ఓకే. అవి వచ్చేస్తుంది. అండ్ వీ డూ హ్యావ్ అ కట్లరీ, దిస్ కట్లరీ ట్రే, ఈ యూనిట్ ఇది. ఓకే. యా. అండ్ అదేమో మనకి ప్యాంట్రీ యూనిట్, ఇది ప్యాంట్రీ అలాయ్ ప్యాంట్రీ యూనిట్ ఇది. ఓకే ఓకే. ఇవి. అండ్ యూ డూ హ్యావ్ స్పెషల్ స్టోరేజ్ ఓవర్ హియర్. మీరు ఎక్కువ స్టోరేజ్ పెట్టుకోవచ్చు. స్టోరేజ్ చిన్న కిచెన్ పెద్దవి ఉన్న, అవును ఉన్న కిచెన్ లో మేము యాజ్ మీన్ స్పేషియస్ ఎనఫ్ వీఆర్ ప్రిఫరింగ్ టు హ్యావ్. ఓకే. అండ్ ఇక్కడ చిమ్నీ వస్తుంది, అక్కడ చిమ్నీ వస్తుంది. ఓకే. అండ్ మనకి స్పెషల్గా ఇక్కడ ప్రొఫైల్ లైటింగ్స్ కూడా ఇస్తున్నాము. మన ఫినిష్ అనేది సెమీ ప్రీమియం ఫినిష్ కాబట్టి ఎక్కడెక్కడైతే లైటింగ్స్ రావాలో అక్కడే ఇస్తున్నాం. వీఆర్ గివింగ్ ద ప్రొఫైల్ లైటింగ్ హియర్ సో దట్ కిచెన్ కి మనకి వెంటిలేషన్ చాలా ఇంపార్టెంట్. సో దట్ వీఆర్ గివింగ్ ఆల్ ఓవర్. దిస్ ఇస్ ద గెస్ట్ బెడ్. దిస్ ఇస్ గెస్ట్ బెడ్రూమ్. యాక్చువల్లీ ఇది ఏంటి ఇలా ఒకేసారి ఫుల్ లాంగ్ కపోర్డ్ రావడం వల్ల చాలా బాగుంది లుక్, ఎవ్రీథింగ్. యాక్చువల్లీ యూజువల్లీ ఏం చేస్తారంటే లాఫ్ట్ స్పేస్ అవన్నీ క్రియేట్ చేస్తారు. సెపరేట్ అక్కడ ఉంది కదా, అట్లా సెపరేట్ లాఫ్ట్ స్పేస్ అనేది క్రియేట్ చేస్తారు. బట్ మనకి విజువల్లీ చాలా స్పేషియస్ గా కనిపించాలి అని చెప్పి వీవ్ గివెన్ అ టాలర్ లుక్. సో పొడవుగా వచ్చి కింద ఒకటి చిన్నగా వచ్చింది అన్నమాట. సో స్పెషల్ స్టోరేజ్ మనకి ఏమన్నా కంఫర్టర్స్ కానీ బెడ్షీట్స్ కానీ అన్ని స్టోర్ చేసుకోవాలనుకునే డ్రావర్స్ మనం ఇచ్చాం. నైస్. ఆ టాలర్ లుక్ అండ్ స్పేషియస్నెస్ ఉంటుంది రూమ్ కి లుక్ వైజ్. అండ్ బెడ్ మనం పెట్టుకుంటే ఏ సైడ్ నుంచి? బెడ్ ఈ డైరెక్షన్ లో. యా. అకార్డింగ్లీ వీ హావ్ ప్లాన్ సీలింగ్ ఆల్సో. ఓకే. బెడ్ ఈ డైరెక్షన్ లోనే వస్తుంది. అండ్ టీవీ యూనిట్ అక్కడ, టీవీ యూనిట్ అక్కడ ఇక్కడ పెట్టుకోవచ్చు. బట్ వీఆర్ గివింగ్ ఇట్ దేర్ ఆపోజిట్ టు ద బెడ్. ఆపోజిట్ టు ద బెడ్, ఇక్కడ ఆపోజిట్ టు ద బెడ్. అక్కడ మీరు ఒక స్పెషల్ లాంజ్ క్రియేట్ చేసుకోవచ్చు. హ్యావింగ్ 2 chairs and a table, you can create a special lounge over there. ఓకే. అంత స్పేస్ ఉంటుందా? Definitely. Yeah. This is spacious enough to have such things. సో ఇప్పుడు పైకి వెళ్తున్నాము, పైన ఎంత వరకు అయిందో చూద్దాం. సో ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఓకే. మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం. వావ్, వెరీ నైస్. Right. మా ఇంట్లో కూడా ఇలా పెట్టుకోలేదే. Usually, తెలియలేదు అప్పుడు, పరిచయం లేదు కదా. That time we would have given to you. Yeah. Absolutely. Next in future. Yeah.
ఎస్పెషల్లీ దిస్ లాంగ్ నాబ్. యా, అంటే ఇది మాస్టర్ బెడ్రూమ్. మనం స్పెషల్ ప్రయారిటీ, వీ హ్యావ్ టేకన్ అ స్పెషల్ ప్రయారిటీ ఫర్ దిస్. వైట్ అండ్ గోల్డ్ కాంబినేషన్ అనేది ఈజ్ ఆల్వేస్ అ రిచర్ వన్. సో నాట్ కంప్లీట్లీ వైట్, కొన్ని అబ్స్ట్రాక్ట్ గ్రెయిన్స్ ఉన్నాయి వీటి మీద. అండ్ వీ హ్యావ్ టేకెన్ అ గోల్డెన్ లామినేట్ అండ్ గోల్డెన్ హ్యాండిల్స్ ప్రిఫర్ చేసాము. అండ్ బెడ్ ఈ డైరెక్షన్ లోనే వస్తుంది. ఇక్కడ ఈ వాల్ కి ఇలా ఆ వాల్ కి వస్తుంది. సీలింగ్ డిజైన్ వీ హ్యావ్ గివెన్ అకార్డింగ్లీ. ఓకే. అండ్ ఇక్కడ విండో క్లోజ్ చేసాం. విండో యాక్చువల్లీ ఉండింది బికాజ్ మనకి క్లోజెట్స్ ఇట్ సైడ్ వచ్చినాయి కాబట్టి సెక్యూరిటీ పర్పస్ అని చెప్పేసి క్లోజ్ చేపించేసాము. యూ హ్యావ్ 2 డ్రెస్సింగ్ సెగ్మెంట్స్ హియర్. ఒకటి అక్కడ వస్తుంది. హ్యావ్ 2 డ్రెస్సింగ్ సెగ్మెంట్స్ అక్కడ ఒకటి వస్తుంది. ఓకే, ఈ వాల్ కి వస్తుంది. ఇంకొకటి వీ హ్యావ్ గివెన్ అ స్పెషల్ థింగ్ ఓవర్ హియర్. మనకి స్లైడింగ్ మిర్రర్ వస్తుంది ఇక్కడ. మామూలుగా చెప్తుంటారు కదా ఏంటంటే రూమ్స్ లో మనకి మిర్రర్ అనేది బెడ్ కి ఆపోజిట్ ఉండకూడదు, బెడ్ కి ఆపోజిట్ ఉండకూడదు అని చెప్తారు. ఏదైనా కవర్ చేసేయండి. ఎగ్జాక్ట్లీ దట్స్ అ గుడ్ ఐడియా. అక్కడ వస్తే బెడ్ కి ఆపోజిట్ ఉండదు యాజ్ బెడ్ ఇస్ కమింగ్ దిస్ వే. yes absolutely. అండ్ అగైన్ హియర్ స్లైడింగ్ మిర్రర్ అనేది full mirror that you no can see basically yourself. I'll tell you the strategy behind this is like we women need a lot of space and longer hours to get ready, right? Of course. So when we occupy, even men are no less. ఈ మధ్య తెలుసా నాకన్నా నిరుపమే ఎక్కువసేపు రెడీ అవుతుంటారు. సో వాళ్ళకు కూడా స్పెషల్గా రెడీ అవ్వాలని ఉంటుంది. యాజ్ సో దట్ వీ హ్యావ్ గివెన్ అ స్పెషల్ డ్రావర్ ఓవర్ హియర్, మిర్రర్ డ్రావర్ ఓవర్ హియర్. మనకి మెన్ కూడా చూసుకోవచ్చు, వాళ్ళు డ్రెస్ అప్ అయ్యి అక్కడ మిర్రర్ చూసుకోవచ్చు. మన స్పేస్ మనకు ఉంటుంది అండ్ వాళ్ళ స్పేస్ వాళ్ళకు ఉంటుంది. దట్ ఈస్ హౌ ఐ థాట్. రియల్లీ నైస్ నిజంగా. థ్యాంక్ యూ. సో నోటీస్ ఇప్పుడు ఇంట్లో ఉన్న ఆ మిర్రర్ లో నేను నిరుపం ఇద్దరు హాఫ్ ఆఫ్ నించుని చేసుకుంటుంటాం కదా, సో ఆ డిస్టర్బెన్స్ లేకుండా ఇక్కడ ఒకరు అక్కడ ఒకళ్ళు. వాళ్ళకైతే ఇంకా దగ్గరగా ఉంది. మనకి ఎట్లాగో చాలా స్పేస్ కావాలి కాబట్టి అక్కడ ఉంది. అండ్ మెన్ కి అయితే ఇక్కడ ఉంది. వాళ్ళు దే కెన్ డ్రెస్ అప్ ఇమీడియట్లీ అండ్ దే కెన్ హ్యావ్. యా నైస్, గుడ్ ఐడియా. థ్యాంక్ యూ. అండ్ అక్కడ ఏదైనా విండో కింద సిట్టింగ్ లాగా సిట్టింగ్ బెంచ్ వస్తుంది. ఓకే, సిట్టింగ్ బెంచ్ అట్లా పెట్టుకోవచ్చు. ఓకే ఓకే. యా, ఇది కూడా ఆ రూమ్ లాగానే కొంచెం స్పేస్ ఉంటది కదా, వి కెన్ కీప్ లైక్ డెఫినెట్లీ దిస్ ఇస్ స్పేషియస్ చాలా. యాక్చువల్లీ ఫస్ట్ మేము అక్కడ క్లోజెట్స్ అక్కడ ప్లాన్ చేసాము. సిన్స్ వీవ్ గాట్ అ విండో, మాస్టర్ బెడ్రూమ్ కి ఎక్కువ స్టోరేజ్ ఉండాలి కాబట్టి వీ హ్యావ్ టేకెన్. అండ్ అకార్డింగ్ టు ద వాస్తు వీ కెన్ హ్యావ్ ఇట్ ఇన్ నైరుతి ఆర్ ఇన్ వాయు ఆల్సో. ఓకే ఓకే. సో బోత్ ద వేస్ వీ కెన్ హ్యావ్. మనకి నైరుతిలో చాయిస్ లేనప్పుడు వాయులో పెట్టుకోవచ్చు. యా, ది స్పేస్ వేస్ట్. అది వేస్ట్ అయిపోతుంది అండ్ మాస్టర్ బెడ్రూమ్ కి మనకి ఎక్కువ స్టోరేజ్ కావాలి. అందుకని చెప్పి వీ షిఫ్టెడ్ హియర్. యూ కెన్ లుక్ హియర్. దిస్ అ హ్యూజ్ స్పేస్ అండ్ వీ హ్యావ్ గివెన్ అ హిడెన్ స్టోరేజ్ ఓవర్ దేర్ అక్కడ. అండ్ దిస్ విల్ బి యువర్ డ్రావర్. ఫినిషింగ్ అయిన తర్వాత మీకు లుక్ ఎట్లా ఉంటుంది. ఇందులో ప్రొఫైల్ లైటింగ్ కూడా ఉంది. లైటింగ్ కూడా వస్తుంది. బట్ మనం వన్స్ వి ఫిక్స్ ఎవ్రీథింగ్, ప్రతి మొత్తం కంప్లీట్ ఫిక్సింగ్ అయిన తర్వాత మీకు తెలుస్తుంది లుక్ ఎట్లా ఉంటుంది. ఆఫ్టర్ ఎవ్రీథింగ్ నేను మీకు మళ్ళీ చూపిస్తాను సో ఎలా ఉంది అని. ఇప్పుడు చూస్తేనే కొంచెం హాఫ్ వరకు ఐడియా వచ్చేసింది. The material, whatever you have used, everything is really nice. Thank you. I'm glad that you liked it. Yeah, it's very nice. ఇది అంటే ఫస్ట్ బిగినింగ్ లో చెప్పినప్పుడు ఊరికే ఏదో ఓకే ఇక్కడ అది వస్తుంది ఇక్కడ ఇది వస్తుంది, బట్ అయిపోయాక వాట్ ఎవర్ ద ఫినిషింగ్ యు నో దట్ ఈస్ ఎంటైర్లీ డిఫరెంట్. యా, దట్ ఈస్ రియల్లీ నైస్. ఇక్కడ అండ్ వర్క్ ప్రోగ్రెస్ అవుతుంటే కూడా మీకు హ్యాపీనెస్ వచ్చేది. ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్. దిస్ ఈస్ అ టీవీ యూనిట్. మన పూజా రూమ్ అని కింద అనుకున్నాం కదా, ఇక్కడ పూజా రూమ్ తీపిచ్చేసాము. అవును, ఇక్కడ ఉంటుంది కదా, తీపిచ్చేసాము. ఇక్కడ పూజా రూమ్ తీపిచ్చేసాము సో దట్ విల్ హ్యావ్ అ స్పేషియస్ ఫ్యామిలీ లాంజ్. మన కింద ఆల్రెడీ ఒక లాంజ్ ఉంది, మనకి గెస్ట్ వచ్చినప్పుడు అక్కడ కూర్చుంటాము. బట్ మనకంటూ ఒక ప్రైవేట్ లాంజ్ ఉండాలి అని అనుకుంటాం కాబట్టి సిన్స్ యూ గాట్ అ డూప్లీ ఫ్లాట్, మనకి ఇక్కడ పూజా రూమ్ తీసేసి మొత్తం ప్రైవేట్ ఫ్యామిలీ లాంజ్ చేసేసాం. ఓకే, ఫైన్. ఇది కూడా ఫుల్ రౌండ్ వచ్చింది కదా. దీన్ని దిస్ విల్ బి అ సర్ప్రైజ్ ఫర్ యూ. హోప్ఫుల్లీ యూ విల్ లైక్ ఇట్. ఇన్ ద ఫినిషింగ్ యూ మైట్ సీ.
ఓకే The beauty of this part you will see at the end. ఓకే ఓకే అండ్ ఈ రూమ్ ఇంకా యాక్చువల్లీ ఫుల్గా డిసైడ్ అవ్వలేదు వాట్ ఎగ్జాక్ట్లీ ఇట్ షుడ్ బి అని. సో అందుకని ఆ రూమ్ అలా వదిలేసాం అనమాట. అంటే హోమ్ థియేటర్ గా వాడుకోవాలా లేదా వాకిన్, ఇప్పుడంతా వాకిన్ Yeah, walk-in wardrobes ఉన్నాయి. సో అలా తీసుకోవాలో ఐఎమ్ జస్ట్ థింకింగ్ లెట్స్ Let's see in future. This is a children bedroom. మనకి రాగానే క్లోజెట్స్ ఆడ్గా కనిపించకూడదు. ఓకే ఇక్కడ సో అండ్ సో క్లోజెట్స్ ఉన్నాయి స్టోర్ చేసుకోవడానికి అని కనిపించకుండా, అండ్ యూ రియలీ నో లైక్ టీన్స్ హ్యావ్ గుడ్ ప్యాషన్స్ ఓవర్ లైక్ స్టైలింగ్ అండ్ ఆల్. ఈ రోజుల్లో అయితే సెల్ఫీస్ ఇట్ హ్యాస్ బికమ్ అ ట్రెండ్. సో వీ గివెన్ అ వాల్ texture, wall kind of a finishing. You might think this is a wall only. For pictures also it will be good. For this is copper finished. Yeah, this is copper finished. We've given a copper rose gold finish for this. Rose gold this is rose gold. సో అన్ని రూమ్స్లో కూడా మేము స్పేషియస్ లుక్ ఉండాలి అని చెప్పేసి we've given a taller door set ఉంది. ఓకే ఇక్కడ డ్రెస్సింగ్ ఉంది. ఓ నైస్. ఓ డ్రెస్సింగ్ విత్ బెటర్ స్టోరేజ్. అదే అనుకుంటున్నా, అంటే మాస్టర్ బెడ్రూమ్ కన్నా ఈ రూమ్ కి ఎక్కువ స్టోర్, అంటే ఫర్ డ్రెస్సింగ్. అవునవును, అక్కడ మిర్రర్ వస్తుంది. యూ హ్యావ్ ఇక్కడ మిర్రర్ రెగ్యులర్ కింద స్టోరేజ్ కింద ఏం లేదు, మొత్తం మిర్రరే వస్తుంది. మన స్టోరేజ్ ఇక్కడ ఇచ్చాము. ఇక్కడ ఇచ్చాము. ఓకే ఇట్ విల్ బి ఈజీ. డ్రావర్ పుల్ చేసుకొని, ఇక్కడ ఆల్రెడీ స్టోరేజ్ డోర్స్ ఉన్నాయి కదా, డ్రావర్ పుల్ చేసుకోవడం అవన్నీ ఎందుకు డిస్ట్రాక్షన్ అని చెప్పేసి we've given an entire storage over here. Okay. Yeah, like if we want we can keep like this also. Yeah. బాగుంది. మా అబ్బాయి రూమ్కి వచ్చి కూడా నేను రెడీ అవ్వచ్చు. Absolutely. అక్కడే రెండు ఉన్నాయి, సో నాట్ నెసరీ ఎగ్జాక్ట్లీ, బట్ స్టిల్ ఊరికే చెప్తున్నా ఇన్ కేస్. దిస్ ఈస్ అ స్పెషల్ ఫ్యామిలీ లాంచ్. మనకి ఇక్కడ మీరు ఐ థింక్ ఆల్రెడీ ప్రీవియస్ లో చూసారు కాబట్టి ఇక్కడ వుడెన్ సీలింగ్ వచ్చింది. వీ డూ హ్యావ్ అ వుడెన్ సీలింగ్ ఓవర్ హియర్ బికాస్ వీ హ్యావ్ అ స్పెషల్ ఫ్యామిలీ లాంచ్. మనకి ఇక్కడ మంచి ప్రైవేట్ ఫ్యామిలీ లాంచ్ ఉంది కాబట్టి యూ కెన్ కమ్ అండ్ ఒక సిట్ అవుట్ లాగా క్రియేట్ చేస్తున్నాం ఇక్కడ. I'm waiting eagerly to see everything. Yes. ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. అండ్ ఈ గ్యాప్ ఇలానే ఉంటుందా? ఆ గ్యాప్ అలాగే ఉంటుంది. వీఆర్ ప్లానింగ్ టు హ్యావ్ సమ్ ప్లాంటేషన్ షెల్ఫ్ లాగా. నైస్. మీకు ఇక్కడ కూర్చోడానికి కూడా చాలా అంబియన్ గా ఉంటుంది విత్ ద పాజిటివ్ వైబ్స్ కనెక్టింగ్ విత్ నేచర్. ఓకే, దిస్ ఇస్ లాస్ట్ రూమ్. అకార్డింగ్ టు ద ప్లాన్ యాక్చువల్లీ ఇది హోమ్ థియేటర్. అండ్ మేమేం చేంజ్ లేదు, అలానే వదిలేసాము బికాస్ స్టిల్ వీ హావ్ నాట్ డిసైడెడ్ ఇక్కడ ఏం చేయాలి. హోమ్ థియేటరా, మా అబ్బాయికి రీడింగ్ రూమా లేదా గెస్ట్ రూమా, ఐదర్వైస్ వీ కెన్ కన్వర్ట్. అండ్ ఇప్పుడైతే ఫుల్ ట్రెండీగా వాకిన్ వార్డ్రోబ్ ఉంది కదా, సో వాకిన్ వార్డ్రోబ్ గా చేయించుకోవాలా, అది ఇంకా డెసిషన్ మేకింగ్ లోనే ఉంది. లెట్స్ సీ ఏమి అనేది తర్వాత ఇంకా డిసైడ్ అవ్వలేదు. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ డెసిషన్. అంతే. ఆల్మోస్ట్ అంటే ఇప్పుడు మనకి కబోర్డ్ వర్క్ అంతా అయిపోయింది, ఇంకా ఏమేమి వర్క్ బ్యాలెన్స్ ఉంది? ఇంకా టీవీ యూనిట్స్ ఉన్నాయి, వీడియో మనకి ఫైనల్ ఫినిషెస్ కూడా ఉన్నాయి. లైక్ వీ హ్యావ్ ఆర్చెస్ బిల్డింగ్ హియర్. మనకి చాలా ఫినిషింగ్ వర్క్స్ ఉన్నాయి, ఆర్చ్ లాగా వస్తుంది అండ్ ఫైనల్ ఫినిషింగ్ ఉంది మనకి. ఓకే. సో అన్ని కంప్లీట్ అవ్వడానికి ఎంత టైం పట్టొచ్చు? It will take another 10 days. అంతే 10 days లో? ఓ ఓకే. సో లాస్ట్ అండ్ ఫైనల్ డోర్. ఇప్పుడైతే డోర్ ఇలా ఉంది, ఇది మనం ఏం చేయబోతున్నాం? డోర్ మనం ఎలివేట్ చేస్తాము విత్ ఆల్ ద ఫ్రేమ్ వర్క్స్. ఇక్కడ మనకి షూ ర్యాక్ కూడా వస్తుంది. షూ ర్యాక్ అంటే ఒకటి షూ ర్యాక్ ఇచ్చేయడం కాకుండా సీటింగ్ అన్ని కూడా ఇస్తున్నాము. యూ కెన్ అండర్స్టాండ్ బెటర్. మీరు ఫినిషింగ్ స్టేజ్ లో చూస్తే నేను చెప్పేదానికంటే మీకు ఇంకా చూసే దాంట్లో అర్థం బాగా అవుతుంది. ఇక్కడ ఏదైనా వస్తుందా? మిరర్స్ గ్లాసెస్ వస్తాయి, మొత్తం గ్లాసెస్ వచ్చేసి లోపల నుంచి గ్రిల్స్ వచ్చేసి అంతా ఫ్రేమింగ్ వర్క్ జరుగుతుంది. గ్రిల్ వస్తుంది అండ్ గ్లాస్ వస్తుంది. ఓకే. అండ్ ఇక్కడ పైన ఏదైనా చేపిస్తున్నాము, మనకి లైటింగ్స్ కూడా వస్తున్నాయి. ఓకే. ఇక్కడ వీళ్ళు ఏం చేయబోతున్నారో తెలియదు. ఐ థింక్ ఓన్లీ గ్రిల్స్ ఇస్తారు అనుకుంటా ఫర్ దిస్ ఓపెన్. సో రీసెంట్గా నేను చూసాను ఒక ఇంట్లో వెళ్ళినప్పుడు, లైక్ దే హావ్ కెప్ట్ అ గ్రిల్ వేర్ ఇలా లోపలికి వెళ్ళి గ్రిల్ ఉంటుంది కదా, దానిపైన కూడా వాళ్ళు పాట్స్ పెట్టుకుని అన్ని చేసి. అబ్సల్యూట్లీ. మీకు ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే యూ కెన్ హ్యావ్ దట్ ప్లాంటింగ్ సెగ్మెంట్ హియర్.
అండ్ ఇది ఆపోజిట్ డోర్ ఉండడం వల్ల ఐ థింక్ బోత్ షుడ్ టేక్ అ డెసిషన్ కదా. మోస్ట్లీ ఎవ్రీవన్ ఆర్ కన్వీనియంట్ ఇనఫ్ టు టేక్ డెసిషన్స్ కామన్లీ, కాబట్టి యూ డోంట్ ఇక్కడ ప్లాంటింగ్ సెగ్మెంట్ అనేది అరేంజ్ చేసుకోవచ్చు. అదే యా ఓకే. సో ఇది అన్నమాట ఇంతవరకు వర్క్ అయింది. సో హాఫ్ వరకు మనకి వాట్ ఎగ్జాక్ట్లీ అనేది ఐడియా వచ్చింది. నాకు ఇంకా ఫుల్ ఐడియా రావాలి అంటే ఐ థింక్ వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ 10 more days. ఈవెన్ ఐఎమ్ ఆల్సో ఈగర్లీ వెయిటింగ్. ఫైనల్ లుక్ ఎలా ఉండబోతుందో చూడాలి అని మీకు కూడా నేను చూపిస్తాను. ఓకే, మీరు చూసారు కదా, మీ అందరికీ ఒక అంటే కొంతవరకు ఐడియా వచ్చి ఉంటుందని అనుకుంటున్నాను. సో ఫుల్ ఐడియా రావాలి అంటే ఐ థింక్ యూ గైస్ హ్యావ్ టు వెయిట్ ఫర్ 10 more days. నేను కూడా ఈగర్లీ ఐఎమ్ వెయిటింగ్ అనమాట. సో ఫైనల్ వర్క్ అయిపోయాక మీ అందరికీ కూడా ఫుల్ ఐడియా వస్తుంది కదా. సో అప్పుడు మీరు కూడా నా ఫ్రెండ్ శ్వేతతో మీ ఇంటిని లేదా మీకు తెలిసిన వాళ్ళ హౌస్ని ఇంటీరియర్ చేయించుకోవాలనుకుంటే నేను అప్పుడు మీ అందరికీ తన కాంటాక్ట్ ఎవ్రీథింగ్ షేర్ చేస్తాను అనమాట. ఐ థింక్ అంతేకాకుండా మీ అందరి ఒపీనియన్స్ కూడా నాకు కావాలి. సో లైక్ ఇప్పుడు ఎలా ఉంది ఏంటి, ఏదైనా బాగాలేదు అని మీకు అనిపించిందా అది కూడా నాకు కమెంట్స్లో చెప్పండి. కీప్ సపోర్టింగ్ us, keep loving us, do subscribe to Manjula Nirupam. Love you all.